నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కుంభరాశి గురించి అయితే మాట్లాడుకున్నాం. అయితే ఈ 12 రాశుల్లో కూడా మీనరాశి అనేది చివరి రాశి. అయితే వీళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏలినాటి శని నడుస్తుంది. చాలా ఆర్థిక ఇబ్బందులంటూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి సంబంధించి ఏదైనా ఒక పరిహారం అంటూ తెలియచేయాలండి. అదేవిధంగా నరదిష్టి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని విన్నాము. అమ్మ, ఒక విషయం చెప్పాలి అనంటే ద్వాదశ రాశులకు ప్రతి ఒక్క రాశికి నరఘోష ఉంటుంది. హ్మ్. ఎందుకనంటే నీకు మనుషుల కంటే ముందు ఇంకొక చిన్న విషయం చెప్తా. పూర్వము ఒక సామెత ఉంది. ఏంటి అనంటే, బాబు, నరుడి యొక్క కన్ను పడిన వెంటనే బండ రాయి కూడా బూడిదైపోతుంది అని అంటారు. హ్మ్. అవునా? అటువంటి ఘోషనే నరఘోష. అది అందరి మీదకి వెళ్తూనే ఉంటుంది, అందరి మీదకి వస్తూనే ఉంటుంది. ఈ నరఘోషకు ఏంటంటే అడ్డకట్టుగా ఉండేది మనకు ముఖ్యమైనది. ఇందాక గత వీడియోలో చెప్పాను. ఏమని? అరకజ అనే ఒక బొట్టు. ఈ బొట్టు వాడితే ఖచ్చితంగా మనకు ఆ కనుదిష్టి అనేటువంటిది దొరకదు. తర్వాత రెండోది ఏంటి అని అంటే, ఇంకొంతమందికి మామూలుగా కూర్చొని ఉంటేనే దిష్టి తాకుద్ది. మామూలుగా కూర్చొని ఉంటేనే దిష్టి తాకుద్ది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కొంతమంది పిల్లలకు ఉంటుంది బాలారిష్ట దోషాలు అంటారు వాటిని. 11 ఏళ్ళ వరకు 12 ఏళ్ళ వరకు. ఈ 12 ఏళ్ళ వరకు ఈ బాలారిష్ట దోషాలు పోవడానికి ఖచ్చితంగా కాలభైరవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. కాలభైరవుడికి అంటే అనుగ్రహం అంటే ఆయనకి ఏదో పూజలు చేయడమా, ఆ దేవాలయానికి వెళ్ళడమా అలా కాకుండా, సాయంకాలంలో రాత్రి అవుతున్న చీకటి పడ్డాక ఆయనకు ఒక 2 3 చపాతీలు తయారు చేసి కాలభైరవుడికి నమస్కరించుకొని, మనకు వీధిలో నలుపు రంగు శునకలు కుక్కలు కనిపిస్తూ ఉంటాయి, వాటికి ఈ చపాతీలు తినిపించాలి. దానివల్ల ఈ యొక్క బాలారిష్ట దోషాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. అవి ఒక్కటే కాదు, మనిషి యొక్క నరఘోష కూడా అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. కాలభైరవుడికి ఇప్పుడు వాస్తవానికి ఒక విషయం చెప్పాలంటే అమ్మ, మనుషులకు ఎలా అంటే మన ప్రేమ, ఆప్యాయత, విశ్వాసము అనేటువంటివి ఉంటాయంటారా? ఉండవండి. ఒకరికి మనం ఎంత మంచి చేస్తున్నా అర్థం కాదు. మళ్ళీ వాళ్ళేంటి, రివర్స్ మన మీదనే కొన్ని పుట్టించి మాట్లాడతారు. కొన్ని పుట్టించి పక్క వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వెధవలకైతే నువ్వు 100 చెయ్యి ఏం కాదు. అంతే. 100 మంచి పనులు చేస్తున్నా వాళ్ళకి ఏమీ అవ్వదు. ఎప్పుడైతే నీవు ధర్మంగా, నిజాయితీగా నీ పని నువ్వు ఎప్పుడైతే సక్రమంగా ఆచరిస్తూ పక్కవాడి మీద లేనిపోని నిందలు వెయ్యకుండా నీవు ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు ఈ యొక్క భైరవుడికి నీవు పెట్టిన చపాతి యొక్క ఫలితము మనకొస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. అదేంటండి, దానికి దీనికి ఎందుకు పోల్చారు అనే ఒక విషయం అడిగితే, ఒక మనిషికి ఎంత సహాయం చేసినా విశ్వాసంగా వాడు ఉండడు. ఏదో ఒకటి తెలవకుండా మన వెనకాల వేస్తారు. అవునా? శునక మాత్రం పుల్లలు వేస్తుందా తల్లి? విశ్వాస గాఢంగా, అవసరమైతే నీ ఇంటికి కాపలాగా, రక్షగా ఉంటాడు. అది కాలభైరవుడి యొక్క అనుగ్రహము అంటారు. అయితే ఈ కాలభైరుడి యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడైతే నీవు పొందావో, అది నీ చుట్టూరుగా ఒక రక్షణ వలయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలా అనుకుంటే, గురుగారు, మేము ఇంట్లో మా కుక్కల్ని ఎన్నో తీసుకువచ్చాము, ఎన్నో పెంచుతూ ఉన్నాము, ఇలా చేస్తాం అలా చేస్తాము అని అంటారు. అవేవీ పనిచెయ్యవు. గ్రామ రక్షకుడుకు భైరవుడు. నువ్వు భైరవుడు అంటే నీ గ్రామంలో ఉండేటువంటి శునక, నల్ల శునక ఏదైతే ఉంటుందో దానికి పెట్టాలి. నువ్వు పెంచుకునే కుక్క నలుపుదైనా, తెలుపుదైనా, ఎరుపుదైనా నువ్వు దానికి పెట్టినా ప్రయోజనం లేదు. అయితే ఒక మాట కూడా మేము విన్నామండి, మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా ఒకవేళ పెంచుకున్నాం అనుకోండి, అవి తీసేసుకుంటాయి అని కూడా ఒక మాట. అది నిజమే తల్లి. ఎందుకంటే నువ్వు ఇంట్లో చేపలను పెంచుతావు, అవునా? శునకలను పెంచుతావు, పిల్లుల్ని పెంచుతున్నారు, కుందేళ్ళని పెంచుతున్నారు, తాబేళ్ళతో సహా పెంచుతున్నారు. ఈ పశువులు ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నాయో తల్లి, మనకి ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేస్తే అవి తీసుకొని పాపం అవి మరణిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ శక్తి ఒక్కొక్కసారి అవి కూడా తట్టుకోలేక మరణం అనేటువంటివి వాటికి సంభవిస్తూ ఉంటుంది తల్లి. కాబట్టి ఏంటంటే వాటిని పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ సబ్జెక్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే తల్లి, ఊర్లో ఉండేటువంటి భైరవుడు ఏదైతే ఉంటాడో వాడి అనుగ్రహం పొందడానికి నీవు ప్రతి సోమవారం రోజు, ఆదివారం రోజు
చపాతీలు తయారు చేసి నల్లటి శునకకు మాత్రం పెట్టాలి. హ్మ్. నీవు పెట్టింది అది తినకపోతే ఇంకా అంతే. ఆ నరఘోష మనకు తొందరగా వదిలిపెట్టిపోదు. హుహు. దానికి ఎలా అయినా అది తినేలాగా చూసుకోవాలి. అదొకటి. తర్వాత ప్రతి అమావాస్యకు ఏదైనా వేప చెట్టుని చూసుకొని మన సాయంకాలంలో సూర్యాస్తమం జరిగిన తర్వాత కాలభైరవుడికి నమస్కరించుకొని ఆ వేప చెట్టు దగ్గర కొద్దిగా ఒక 2 మూతలుగా మద్యపానాన్ని ఆయన కర్పించాలి. లేదా ఎక్కడైనా కాలభైరవుడి ఆలయం ఉంటే వెళ్ళేసి స్వామివారి యొక్క పాదాల దగ్గర ఆ మద్యపానాన్ని పోసేయాలి. పోసేస్తే అది ఆయన కనిపించిన వాడి కింద ఉండి ఆయన అనుగ్రహం పొంది మీనరాశి వారికి నరఘోష అనేటువంటి ఎక్కువగా తాకు. హ్మ్. ఇది ముఖ్యంగా ఆచరిస్తే సరిపోతుంది. సమస్యలు అంటూ ఉండవు, తగ్గొచ్చు ఇంకా చెప్పాలంటే. అవును. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. మహాదేవ.